అసలు 4,000 రూపాయలపై 7 సంవత్సరాల కాలంలో 7% వడ్డీ చొప్పున ఇచ్చిన మొత్తం ఎంత అవుతుంది? మనకు అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి ఎంత వస్తుంది అనేది మనకు కావాల్సిన క్వశ్చన్. సరే మనం ఫస్ట్ వడ్డీ ఎంత అనుకుంటున్నాం? I ఈక్వల్ మనకు PTR బై 100 కాబట్టి P వచ్చేసి 4,000 ఇంటూ టైం ఎంత మనకు 7 years కాబట్టి టైం PTలో 7 టైం R వచ్చేసి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 7,49 ఇంటూ 40 49 ఇంటూ 40 మీకు వస్తుంది. ఇది మనం మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 1960 మనకు మల్టిప్లై చేస్తే 1960 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 1960 ఓన్లీ ఇది మనకు ఇంట్రెస్ట్. మనకి అసలు కూడా 4,000 ఉంది కాబట్టి రెండు కలుపుతుంది. టోటల్ వచ్చేసి అసలు ప్లస్ వడ్డీ కాబట్టి 4,000 1960 మొత్తం 5,960. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా మనం వడ్డీ కలుపుకొని మొత్తం కనుక్కోవాలంటే ముందు వడ్డీ కలుపుకొని దానికి అసలు కలిపితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఫార్ములా అయితే I ఈక్వల్ PTR బై 100 అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. నెక్స్ట్ సేమ్ అలాంటి లెక్క ఇంకొక లెక్క చూద్దాం. అసలు 2,000 రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున మనకు 6% వడ్డీ చొప్పున ఇచ్చిన మొత్తం 4 సంవత్సరాలు ఎంత అవుతుంది? కానీ ఇక్కడ మనకు ఓన్లీ బారు వడ్డీ మాత్రమే, మొత్తం కాకుండా బారు వడ్డీ మాత్రమే, అంటే 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ మాత్రం కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోద్ది. PTR బై 100 కాబట్టి 2,000 అసలు 2,000 ఇంటూ టైం వచ్చేసి 4 years, వడ్డీ రేట్ వచ్చేసి 6/100. 2 zeros కు 2 zero క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 20 వెళ్తుంది. 24 80 80 ఇంటూ 6 480. అంటే మనకు 4 సంవత్సరాలకు వచ్చే వడ్డీ వచ్చేసి 480 రూపాయలు. ఈ విధంగా మనం చేసినట్లయితే ఫార్ములా ఉపయోగించి ఈజీగా మనం ప్రాబ్లం అనేది చేయవచ్చు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 9,000 రూపాయలను భాగాలుగా చేసి ఆ భాగాలని ఫస్ట్ భాగం వచ్చేసి 5% వడ్డీ వంతున 3 సంవత్సరాల కాలానికి ఇచ్చాడు. 3 years. రెండు భాగాలు ఫస్ట్ భాగాన్ని 3 సంవత్సరాలకు 5% వడ్డీ వంతున ఇచ్చాడు. మరి రెండో భాగం వచ్చేసి 10% వడ్డీ వంతున 2 సంవత్సరాలకే ఇచ్చాడు. మరి అట్లా ఇచ్చిన తర్వాత రెండు సందర్భాలు 16 వడ్డీ వచ్చింది. అయితే అసలు ఇచ్చిన అసలు ఎంత అంటే ఒక భాగంలో ఎంత అసలు ఇచ్చిండు అనేది మనకు కావాల్సిన క్వశ్చన్. మరి ఇదే విధంగా చేయాలని ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకు మొత్తం వచ్చిన వడ్డీ 1,600 కాబట్టి 1,600 బై టోటల్ ఎంత మనకు 9,000 ఇంటూ 100 వేసుకోండి. అంటే ఓవరాల్ గా టోటల్ మీద మనకు వచ్చే వడ్డీ శాతం ఎంతో చూద్దాం. 2 zeros 2 zeros పోతాయి. 0.0 మనకి వచ్చింది ఎంత? మనకి 160/9 ఇంతవరకు వచ్చింది. ఫస్ట్ ఇట్లా చేసి ఇక్కడ దాకా ఆపండి. తర్వాత మళ్ళీ ఎలా చేయాలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ శాతం ఎంత? 5% ఇచ్చాడు 3 సంవత్సరాలు కాబట్టి ఒక సంవత్సరానికి 5% అంటే 3 సంవత్సరాలు కాబట్టి 3 5 15%. నెక్స్ట్ మళ్ళీ సంవత్సరానికి ఎంత ఇచ్చాడు? నెక్స్ట్ భాగం 10% వంతున 2 సంవత్సరాలకి ఇచ్చింది కాబట్టి 10 2 20%. మరి టోటల్ మనకు వచ్చేసి ఎంత వచ్చిందంటే మనం ఫస్ట్ ఇక్కడ ఈ 9 ఉంది కదా, ఈ 9 తో ఈ పార్ట్ మల్టిప్లై చేయండి. ఇక్కడ కూడా ఇంటూ 9 చేయాలి. 20 into 9 15 మనకు 135 వస్తుంది. 29లో 180 వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పై పార్ట్ ఉంది కదా, అక్కడ భాగం 160. ఈ 160 అంటే ఇక్కడ వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తీసేయాలి. తీసివేస్తే మనకు కావాలి మనం ఏ విధంగా చేయాలో నెక్స్ట్ చూద్దాం. తీసేద్దాం. ఇక్కడ మనకు 180 నుంచి 160 పోతే మనకి ఎంత వస్తుంది? 20. నెక్స్ట్ మనకు ఈ 160 నుంచి 30 పోతే మనకి 25 వస్తుంది. 20 ఇది 25. ఇప్పుడు మనకు 20:25 రేషియోలో
ఆ మొత్తం ఇచ్చారు. ఆ రేషియోలో ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ మనకి ఎంత 20:35 రేషియో. ఆ మొత్తం 9,000 బాగా మనం విడగొట్టినాం కదా, దీన్ని మనం ఇంకా నేరోలో చేయాలంటే 5తో పోతే 5 4 20, 5 5 25 వస్తుంది. అంటే 4:5 మనకి 9,000 డివైడ్ చేసిండ్రు. అంటే ఇప్పుడు మనకు పార్ట్ ఎంత వస్తుంది? 9,000 కాబట్టి మొత్తం పార్ట్లు వచ్చేసి 4 పార్ట్లు 5 పార్ట్స్, మొత్తం 9 పార్ట్స్. అంటే ఒక్కొక్క పార్ట్ కి మనకు 1,000 రూపాయలు వస్తుంది. అట్లా మనకు ఫస్ట్ పార్ట్ కి ఎంత వచ్చింది? 4 పార్ట్స్ కాబట్టి 4,000. ఫస్ట్ పార్ట్ 4,000 వస్తుంది. సెకండ్ పార్ట్ 5 పార్ట్స్ 5 పార్ట్స్ కాబట్టి 5,000 వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ భాగానికి ఇచ్చేది 4,000, రెండవ భాగానికి ఇచ్చేది 5,000. ఈ విధంగా 4,000 5,000 విడగొట్టి మనకు ఈ ఈ విధంగా వేయడం వల్ల మనకు టోటల్ గా మనకు 1,600 అనేది వడ్డీ వస్తుంది. మనకి ఈ విధంగా చేసినట్లయితే షార్ట్ కట్ లో ఈజీగా చేయొచ్చు. అట్లా మన ఫార్ములా ప్రకారం కూడా చాలా లెంతీగా వస్తుంది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ 1,600 మనకు వడ్డీ వచ్చింది కాబట్టి ఈ 1,600 బై టోటల్ 9,000 కి కాబట్టి దానికి మనం ఫస్ట్ మనకు 160/9 అని వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి? ఇవి విడివిడిగా చేయాలి. 9% 3 సంవత్సరాలకి ఇచ్చింది కాబట్టి 3 5 15 వేసింది. ఆ 15ను 9 చేసింది. ఎందుకంటే ఇక్కడ మనకు హారంలో 5 ఉంటే దాంతో మల్టిప్లై చేయాలి. అదే విధంగా నెక్స్ట్ రెండో భాగం ఎంత? 10% అంతా 2 సంవత్సరాలు కాబట్టి 10 2 20 వేసి అదే 9 తో మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 15 130 29 ఇంతవరకు వేసిన తర్వాత మనకి ఇక్కడ 160 మనకు లవంగా మిగిలింది కదా న్యూమరేటర్, అది ఇక్కడ 160 వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఫార్ములా ప్రకారం అయితే ఈ 180 నుంచి 160 పోతే 20 వస్తుంది. అదే విధంగా 135 నుంచి 160 పోతే 25 వస్తుంది. ఈ విధంగా మనం కింద వచ్చిన ఇవన్నీ మనం భాగాలుగా అంటే 20:20. ఈ 20:25 మనం ఇంకా మనం కొట్టివేయాలి కాబట్టి 4:4 వస్తుంది. అంటే 4 భాగాలు 5 భాగాలుగా మనం ఆ 9,000 విడగొట్టినట్టు లెక్క. అంటే ఫస్ట్ భాగం 4 భాగాలు 5 భాగాలు కాబట్టి మొత్తం 9 భాగాలు. అంటే 9,000 9 భాగాలుగా విడగొట్టింది కాబట్టి ఒక్కొక్క భాగానికి 1000 వస్తుంది. ఫస్ట్ భాగం 4 భాగాలు కాబట్టి 4,000, రెండో భాగానికి 5 భాగాలు కాబట్టి 5,000 వస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ భాగాన్ని సెకండ్ భాగాన్ని ఈజీ ఆన్సర్.